సపోజ్ మీరు ఒక షాప్ ఓనర్ అనుకోండి. ఈరోజు మొత్తం బాగా సేల్స్ జరిగాయి. సేల్స్ డేటాబేస్ అనుకోండి. సపోజ్ దానిలో ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎంత హైయెస్ట్ బిల్ అయింది, ఎంత లోయెస్ట్ బిల్ అయింది, ఇవన్నీ మనకి చెక్ చేసుకోవడం కోసం కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవే అగ్రిగేట్ ఫంక్షన్స్. సో వెల్కమ్ టు డే 6 ఆఫ్ ఎస్క్యూఎల్ సిరీస్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవి ఒక 5 ఉంటాయి. సమ్, యావరేజ్, కౌంట్, మిన్, మ్యాక్స్. సపోజ్ మీరైతే ఈ సేల్స్ టేబుల్ అయితే ఇమాజినేషన్ చేసుకోండి. సపోజ్ ఈరోజు అసలు మొత్తం టోటల్ సేల్ ఎంత అయింది అనే దాన్ని చెక్ చేసుకోవడం కోసం మనమైతే సమ్ ఫంక్షన్ యూజ్ చేసి క్వైరీ ద్వారా మనమైతే డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. బిల్లింగ్ మొత్తం జరిగింది, బట్ మనకు అసలు యావరేజ్ బిల్లింగ్ ఎంత అనేది తెలుసుకోవాలనుకో యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేసి క్వైరీలో మనమైతే ఆ డేటాని అయితే ఫెచ్ చేసుకోవచ్చు. సపోజ్ సేల్ ఎంత అయిపోయింది, బట్ మన షాప్ కోసం ఎంతమంది కస్టమర్స్ అయితే విజిట్ చేశారు అనే డేటా మనం తెలుసుకోవాలనుకో కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి క్వైరీలో మనమైతే ఆ డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. బిల్లింగ్ మొత్తం అయిపోయింది, బట్ మనకు అసలు హైయెస్ట్ బిల్ ఎంత అనేది తెలుసుకోవాలనుకో మ్యాక్స్ అనే ఫంక్షన్ మన క్వైరీలో యూజ్ చేసి ఆ డేటాని అయితే మనం ఫెచ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే మిన్, అసలు మొత్తం బిల్లింగ్ మొత్తంలో అసలు లోవెస్ట్ బిల్ ఎంత అనేది మనం తెలుసుకోవాలనుకో మిన్ అనే ఫంక్షన్ని క్వైరీలో యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. బట్ నాదొక డౌట్, ఇప్పుడు మనం క్వైరీ యూజ్ చేసాం కదా హైయెస్ట్ బిల్ అని, హైయెస్ట్ బిల్ ప్లస్ ఏ కస్టమర్ చేశాడు అనేది తెలుసుకోవాలనుకో ఈ క్వైరీ అనేది వర్క్ అయిద్దా? జస్ట్ అక్కడ కస్టమర్ అని యాడ్ చేస్తే నాకైతే ఎర్రర్ వస్తుంది. అది అసలు ఎందుకు వస్తుంది అనేది మీరు ట్రై చేయండి, నేనైతే రేపటి రీల్లో చెప్తా. నోట్స్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, వెళ్ళండి, చదువుకోండి, మంచిగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.